మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 ప్రముఖమైన యూనివర్సిటీ నుంచి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే కంబైన్డ్ నోటిఫికేషన్ గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఆల్రెడీ మనకి కౌన్సిలింగ్ జరిగిపోయింది, వాకిన్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటూ కూడా వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశారండి. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సో మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అలాగే పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీతో పాటు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఈ 3 యూనివర్సిటీస్కి కలిపి మనకి కంబైన్ నోటిఫికేషన్ రిలీజ్ జరిగింది. కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది కదా. సో అందులో భాగంగా ఏ కాలేజెస్లో ఏ స్ట్రీమ్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది రిలీజ్ చేశారు. అండ్ మనకి సబ్ క్లాసిఫికేషన్ కూడా ఉంది, ఫార్మర్, అగ్రికల్చర్ లేబర్, నాన్ ఫార్మర్ కోటా. సో ఈ కోటాస్ సంబంధించి స్పెసిఫిక్గా అయితే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని జూమ్ చేసుకుని చూసుకునే ప్రయత్నం చేయండి. నేనైతే బ్రీఫ్గా ఏ కాలేజ్లో ఎంత సీట్ల ఇంటేక్ ఉందో చెప్తాను. అంటే ఇంటేక్ అంటే ఓవరాల్ ఇంటేక్ కాదండి. ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, మిగిలిపోయిన కౌన్సిలింగ్ జరిగి వాకింగ్స్ జరిగి మిగిలిన సీట్ల ఇంటేక్. సో ఇంకా అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. రాజేంద్ర నగర్ హైదరాబాద్ బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ కోర్స్ కోసం క్యాస్ట్ వైజ్ కూడా ఇచ్చారు, కావాలంటే చెక్ చేసుకోండి. టోటల్ వచ్చేసి 12 సీట్లు అయితే ఉన్నాయండి. జగిత్యాలకి 25, వరంగల్లో 24, అశ్వారావుపేటలో 36, సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా 61, అలాగే ఆదిలాబాద్ జిల్లా 31. టోటల్ ఎన్ని ఉన్నాయండి? బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్కి 213 సీట్లు అయితే ఉన్నాయి. ఇక బీటెక్ ఫుడ్ టెక్నాలజీ రుద్రూర్ నిజామాబాద్ జిల్లాలో ఎన్ని సీట్లు ఉన్నాయండి? మొత్తం 20 సీట్లు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, ఈ కోర్సులో రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఒక సీట్ ఉంది. ఇక ఈ 2 కాలేజెస్లో అయితే సీట్స్ ఏం లేవండి. టోటల్ ఆ స్ట్రీమ్కి ఒక సీట్ మాత్రమే ఉంది. ఇక నెక్స్ట్ బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్కి వచ్చేసి రాజేంద్ర నగర్ హైదరాబాద్లో 36 సీట్లు ఉన్నాయి. మొజెర్ల వనపర్తి జిల్లాలో 59 సీట్లు ఉన్నాయి. మాల్యాల మహబూబాబాద్ జిల్లాలో 23 సీట్లు ఉన్నాయి. సో టోటల్ బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్కి ఎన్ని సీట్లు ఉన్నాయి? 118 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక బీఎస్సీ ఫిషరీ సైన్స్లో అయితే పెబ్బేర్లో ఆఫర్ చేస్తున్నారు కదా వనపర్తి జిల్లాలో. ఇక్కడ ఉన్న టోటల్ ఇంటేక్ ఎంత అంటే సీట్స్ వేకెన్సీ ఎంత అంటే 24 సీట్లు అయితే ఉన్నాయండి. ఇక బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ విషయానికి వస్తే సైఫాబాద్ హైదరాబాద్లో ఆఫర్ చేస్తున్నారు. ఆ కాలేజ్లో 38 సీట్లు అయితే ఉన్నాయి. ఈ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కౌన్సిలింగ్ అయిపోయింది కదా, ఇంకా సీట్స్ ఏమీ లేవేమో, ఇంకా మనం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదేమో అనుకుంటారు. కానీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి మరొక అవకాశం అయితే ఇస్తున్నారు యూనివర్సిటీ వాళ్ళు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. అసలు ఏంటి కోర్సెస్, దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి, లేదంటే ఇతర వివరాలు కావాలి అంటే కనుక బీఎస్సీ నర్సింగ్ కానీ, బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, లేదంటే ఇతర కోర్సెస్ ఫార్మా కోర్సెస్ కానీ, ఎంబీబీఎస్ కోర్సెస్ కానీ, డెంటల్ కోర్సెస్ కానీ, ఈ కోర్సెస్ గురించి మాకు కావాలి, మాకు ఫలానా కాలేజ్లో అడ్మిషన్ కావాలి అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీ మీరు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.